ఏపీ హైకోర్టు సంబంధించి రీసెంట్‌గా ఒక 300 పోస్ట్ రిక్రూట్‌మెంట్ జరిగింది కదా! దాంతో పాటుగా సబార్డినేట్ కోర్ట్స్ చూసారంటే 1700 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది సార్ అడుగుతున్నారు. సెకండ్ థింగ్ చూసారంటే ఏదైతే స్టెనో ఉందో ఫైనల్ రిజల్ట్ అయితే వదలలేదు. స్టెనోకి సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడొస్తుంది అడుగుతున్నారు. అంతకంటే ముందు చూసారంటే మనం గతంలో కోర్ట్ స్టాఫ్‌తో డైరెక్ట్‌గా మనం యాస్పిరెంట్స్‌ని మాట్లాడిచ్చాము. ఎందుకంటే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? టైమింగ్స్ ఏంటి? మనకి సాలరీ ఎంతొస్తుంది? టైమ్ మేనేజ్‌మెంట్ చేయగలమా? అంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ జాబ్‌లో జాయిన్ అయ్యి గ్రూప్స్ ప్రిపేర్ అవ్వచ్చా? టైమ్ మేనేజ్ ఎలా ఎలా చేయాలి? ఆల్రెడీ అలా చేస్తున్న వాళ్ళతో మనం డైరెక్ట్‌గా మాట్లాడిచ్చాం. ఆ జాబ్ చేస్తున్న వాళ్ళతో. ఎందుకంటే యాస్పిరెంట్స్‌కి ఒక ఐడియా ఉంటుందని. ఓకేనా? సో, ఆ వీడియో సంబంధించి కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే చూడండి. మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూసారు స్టెనో అడిగాను కదా! డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లో వెళ్లి చూద్దాము. స్టెనోకి సంబంధించి రిజల్ట్ అడిగితే మనకు తెలిసిన వాళ్ళని అడిగితే కోర్ట్ స్టాఫ్‌తో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మంత్ ఎండ్ లోపల వచ్చే అవకాశం అయితే ఉంది సార్ అన్నారు. ఓకేనా? నెక్స్ట్ చూసారంటే ఈ 1700 పోస్టులు ఏదైతే ఉందో దానికి సంబంధించి అడిగితే ఒక్కొక్కరు ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే మినిమమ్ 45 డేస్ తర్వాత అయితే వచ్చే అవకాశం హ్యూజ్‌గా ఉంది సార్ అని అంటున్నారు. ఓకేనా? ఈ 45 డేస్‌లో ఏమైనా అవకాశం ఉంటే దానికి సంబంధించి టెలిగ్రామ్‌లో అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా?